హాయ్ అండి, బాగుండారా? మేమైతే బాగుండాం. మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనం కల్లింకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. నేనైతే చేశాను, తిని చూసి ఎలా ఉందో మీకు పెడతాను. తర్వాతే వీడియో పెట్టడం అండి, ముందు నేను తిని చూసే పెడతాను. అయితే ఫస్ట్ టైం నేను ఈ పచ్చడి చేయడము. ఇంతవరకు చేసింది అయితే లేదు. పచ్చి మాగింది చాలా తింటాను, నాకు ఇష్టం. ఈ సీజన్లో వచ్చే పళ్ళు ఈ పులుపైన బాగా తినేదాన్నే నేను. పచ్చడి ఇదే ఫస్ట్ టైం అండి. మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండరండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సూపర్ అండి, కమ్మగా ఉందండి. తింటూ ఉంటే ఆ పప్పులు వేసి తాలింపు చేసినాను కదా, ఆ పప్పులకి తింటూ ఉంటే చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చేసి ఉంటారేమో కానీ నేను చేసినట్టు మీరు ట్రై చేయండి. ఎలా ఉంటుందో నాకు తిని చూసి కామెంట్లో కూడా పెట్టండి. నచ్చిన వాళ్ళు బాగలేదని కూడా మీరు కామెంట్లో పెట్టవచ్చండి. ప్లీజ్ అండి, ఒకటి మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం. నా సబ్స్క్రైబ్స్ని చూడండి ప్లీజ్. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కావాల్సినవి చూడండి. ఎర్రగడ్డలు సరిపడా నూనె వేసుకున్నాను, ఎర్రగడ్డలు వేసుకుంటా ఉన్నాను. ఇది బాగా కొంచెం వేయించుకుందాం ఎర్రగా అయ్యేంతవరకు. అది బాగా వేగాక, ఎందుకంటే ఇది పక్కకు దోశ వేసినానంటే శనగగింజలు కొంచెం కొంచెం ఉడకాలి కదా, అందుకోసమని పక్కకు దోసేసి శనగగింజలు వేసుకున్నాను. అది కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడైతే మనం తీసి పక్కన పెట్టుకుందాము. అసలు నాకైతే ఇది తింటే జలుబు అలా అంటారు కదా, జలుబు అయితే తగ్గిందండి. ఇప్పుడు నాకు జలుబు అయితే అదే ఆ పచ్చళ్ళ తిన్నాక జలుబు అయితే నాకు పర్వాలేదు అనిపిస్తూ ఉంది. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎండుమిరపకాయలు వేసి వేయించుకుందాము. తెల్లగడ్డలు ఇది కూడా కొంచెం వేయించుకున్నాక పక్కన తీసి పెట్టుకుందాము. చాలా బాగా వచ్చింది ఇదంతా ఎందుకు పక్కన తీసేస్తూ ఉన్నానంటే కలింకాయలు ఉడకాలి కదా, కొంచెం నూనెలో ఉడికితే బాగుంటుంది. అందుకనేసి ఇదంతా తీసి పక్కన పెట్టేస్తూ ఉన్నాను. నూనెలోనే కలింకాయలు వేసి వేయించుకుందాము. నేను గింజలు తీసి పెట్టుకున్నాను. గింజలు తీసినాక కడిగినాను, ఎందుకంటే కొంచెం ఒగురుగా ఉంటుంది గింజలు కాబట్టి. మళ్ళీ కడిగినాను నేను. మళ్ళీ పచ్చడి ఆ కారం అది ఉండదు కదా, ఆ పులుపు కారము ఆ కమ్మదనం శనగగింజలు వేసినాం కదా, చాలా బాగా వచ్చిందండి పచ్చడి అయితే. నాకు ఫస్ట్ టైం కాబట్టి ఆశ్చర్యంగా ఉందేమో తెలియదు కానీ చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ పచ్చడిని. అన్నంలోకి బాగుంది. నేను టిఫిన్ దోశ పోసుకొని కూడా తిన్నాను, దానికి బాగుంది. ఒట్టిపిండి సంగటి కదా ఫస్ట్ తినింది, ఒట్టిపిండి సంగటిలో ఇక్కడ బాగుంది. నేను ఈ 3 ట్రై చేసినాను ఈ పచ్చళ్ళలో. బాగుంది. అన్నానికి బాగుంది, ఒట్టిపిండి సంగటికి బాగుంది, అన్నానికి బాగుంది, దోశకి బాగుందండి. చాలా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. కొద్దిగా పచ్చికరేపాకు వేసుకుందాము. మీరు కావాలంటే 1-2 టమాటా కూడా వేసుకోండి. ఇంకా చిన్న ఎర్రగడ్డలు ఉంది కదా, అది వేసుకున్నారంటే ఇంకా బాగా వస్తుంది టేస్ట్. నా దగ్గర అది లేదు కాబట్టి నేను వేయలేదు. కొద్దిగా జీలకర్ర వేసుకుంటా ఉన్నాను. అదైతే నూనెలో వేయించలేదు నేను, ఎందుకంటే అట్లా పచ్చిగా వేస్తే అది ఒక వాసన చాలా బాగుంటుందండి. అందుకనేసి చూసారా, ఒట్టిపిండి సంగటి రెడీ చేశాను. పక్కన స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఒట్టిపిండి సంగటి అయితే చేసుకున్నాను. పచ్చడి రెడీ అయ్యే కొందికి సంగటి కూడా అవ్వాలి కదా, వేడిగా తింటేనే బాగుంటుంది. అందుకనేసి పక్కన స్టవ్ మీద సంగటి అయితే రెడీ చేసుకున్నానండి నేను. ఇంకా సంగటి కలిపేది రెడీ అయిపోయింది కదా. సంగటి చేసే కొలతలు కూడా నేను పెట్టి ఉండాలేమో, నాకు అది అనిపించలే. చేసిన ఇంకొకసారికి అయితే పెడతానండి. సంగటి రెడీ. ఇంక ఇది మిక్సీకి వేసుకుందాము. పప్పులు అయితే నేను ఎత్తి పెట్టుకున్నాను చూసారా, తాలింపుకి. ఆ పప్పులు వేసి తాలింపు చేసుకున్నామంటే కమ్మగా ఆ పప్పులు ఆ పంటి కింద పడతా ఉంటే తింటా ఉంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. సాల్ట్ వేసుకుందాం సరిపడా. పచ్చడి అయితే మిక్సీకి వేసి పెట్టుకుందాము. సాల్ట్ కొద్దిగా తక్కువ ఉన్నింది, అందుకే వేసుకుంటా ఉన్నాను. మళ్ళీ కొంచెం మరీ మెత్తగా కూడా వేయొద్దండి, కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. ఆ నూనెలోనే, ఆ పెనంలో నూనె ఉన్నింది కదా, అందులోనే నేను ఆవాలు, పప్పు దినుసులు, కరివేపాకు వేసి వేయించుకుంటా ఉన్నాను. వేయించి తాలింపు అందులోకి ఆ చట్నీలు పచ్చళ్ళకి పోసుకునేస్తాము. కావాలంటే మీరు ఉద్దిపప్పు కానీ వేసుకోవచ్చండి.
మరీ ఎక్కువ అయిపోతుంది, నేను వేయలేదు పప్పు దినుసులు. అయితే కమ్మగా ఉంది, వేసి ఉండాల్సిందేమో అనిపించింది నాకు కూడా. ఈ పప్పు దినుసులతో కలిపి తింటా ఉంటే పచ్చడి అంత బాగుండిందండి. కరువళ్ళు వేయించినాను కానీ అయితే ఇలాగనే కూడా బాగానే ఉన్నింది. కరువళ్ళకి ఒట్టిపిండి సంగటికి ఈ పచ్చడికి ఇంకా బాగుండిందండి కాంబినేషను. మీరు చేసి చూడండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబర్స్ అయితే లేదండి, నేను పెట్టి 4 సంవత్సరాలు అవుతుంది. కొద్దిగా కరివేపాకు వేసుకుందాము, 4 సంవత్సరాలు అవుతుంది కానీ సబ్స్క్రైబ్ తక్కువ ఉన్నారు. చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అండి. నేను చాలా చెప్తానే ఉన్నాను అనుకోవద్దు, చెప్తా ఉన్నాను ఎందుకంటే సబ్స్క్రైబ్స్ కావాలి కదా. పచ్చడి రెడీ అయిపోయిందండి. మనం ఇంకా ఎండు చేపలు వేయించుకుందాము. మేమైతే ఇక్కడ కరువళ్ళు అంటాము, ఒక్కొక్క చోట ఒకలాగా చెప్తారు కదా. మేము కరువళ్ళు అని కూడా అంటాము. ఎండు చేపలు రెడీ కదా. ఇంకా చేపలు అయితే వేయించుకునేస్తాము. కొద్దిగా నూనె అందులోనే ఉండిందండి. నేను అప్పడాలు వేసిన నూనె అయితే ఆ పెనంలో పెట్టిన్నాను, ఆ ఫ్యాన్లో దాంట్లోనే వేసుకుంటున్నాను. చేపలు అయితే ముందే బాగా నానబెట్టి కడిగి కారం పట్టించి పెట్టినాను. సాల్ట్ అంతా ఏమీ వేయలేదండి, నేను ఒట్టి కారం మాత్రమే పట్టించి పెట్టినాను దానికి, నానిని అనేసి. ఎందుకంటే దాంట్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది, అందుకనే నానబెట్టి మరీ కడిగినాను. కడిగినా కానీ కారం బాగా వేసి నానబెట్టినామంటే అప్పుడు ఆ ఉప్పు తగ్గుతుంది, మనకి బాగుంటుంది. అందుకనేసి నేను ముందే కడిగి నానబెట్టిన్నాను కారం వేసి. ఈ విధంగానే చేయండి మీరు కూడా, బాగుంటుంది ఎండు చేపల ఫ్రై. ఇప్పుడు చేపలని తిప్పేసుకుందాము. అయితే సన్న సెగ మీదే మీరు ఉడికించండి, బాగుంటుంది. ముళ్ళులు ఏమీ ఉండదండి, అలాగే తినేయవచ్చు. సన్న సెగ మీద ఉడికించి తీసుకున్నారంటే బాగుంటుంది. చేపలు రెడీ, ఇంకా మనం తినేస్తామా. ఒట్టిపిండి సంగటి, కల్లింకాయ పచ్చడి తినేస్తామా. సంగటి రెడీగా ఉంది, కరోళ్ళు రెడీగా ఉంది, పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా తినడమే ఆలస్యం. ప్లీజ్ ఒక్కటి మాత్రం మర్చిపోకండి. ఏంద్రా మళ్ళీ మళ్ళీ చెప్తుంది అనుకుంటా ఉండాలి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం